తప్పులు సరిదిద్దడానికే ఢిల్లీకి వచ్చినా కేంద్రం దగ్గర కాకపోతే మీ ఫామ్ హౌస్లో చర్చిస్తామా? బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చిండు. అయితే ఏపీకి కృష్ణా నీళ్లను అప్పనంగా అప్పజెప్పిందే కేసీఆర్. బీఆర్ఎస్ పాలనలో 1200 టీఎంసీలు ఏపీ ఎత్తుకెళ్ళింది. రాయలసీమను రత్నాలసీమ చేస్తానని చెప్పింది ఎవరు? ఇప్పుడు మేము టెలిమెట్రీలు పెట్టిస్తే తప్పెట్లయితుంది? బనకచెర్లపై చర్చ జరగలేదని కేంద్రమే చెప్పింది. సెప్టెంబర్ 30 లోపు స్థానిక ఎన్నికలు నిర్వహిస్తాం. బీసీల రిజర్వేషన్లను 23% తగ్గించిందే కేసీఆర్. వాస్తవం అది. 33 ఉంటే 23 చేసిండు కాక. అప్పుడు మాట్లాడేది ఉండే మీ కవిత లేకపోతే వాళ్ళందరూ బ్యాచ్ అంతా. అప్పుడేమో సపరేట్ కూర్చొని నాయన మంచిగా చేసిండు, ఇలా పని చేసిండని చెప్పేసి అనుకొని ఇప్పుడేమో మళ్ళా నేను చేస్తున్న బీసీ ఉద్యమం అంటుంది ఇక కొంతమంది. ఫార్ములా సహా పలు కేసులను చూస్తున్న ఈడీ తర్వాత కేటీఆర్ను ఎందుకు అరెస్ట్ చేస్తలే? దీనికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏం సమాధానం చెప్తారు? కేటీఆర్ కవితకు నడుమ అధికారం ఆస్తుల పంచాయతీ నడుస్తుంది. అదైతే వాస్తవమే అని చెప్పేసి అందరూ అంటున్నారు. ఎందుకంటే మరి అది నడుస్తుందే అందుకు కాబట్టి. గంజాయి బ్యాచ్ సవాళ్లకు స్పందించాల్సిన అవసరం లేదని చెప్పేసి ముఖ్యమంత్రి మాట్లాడాడు. కృష్ణా గోదావరి జలాల విషయంలో 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ చేసిన తప్పులను సరిదిద్దేందుకే సీఎంగా తాను, ఇరిగేషన్ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వచ్చి అటు కేంద్రంతో ఇటు ఏపీతో చర్చిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక ఢిల్లీలో కాకపోతే మీ ఫామ్ హౌస్లోకి వెళ్ళి విషయాలు చర్చించలేం కదా అని బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. 2015-16లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో సీఎం హోదాలో కేసీఆర్ చంద్రబాబుతో భేటీ అయ్యిండు. ఆనాడు గోదావరి నుంచి సముద్రంలోకి 3000 టీఎంసీలు పోతున్నాయని వాటిని సీమకు మళ్లించుకోవాలని బాబుకు చెప్పిండు. మీటింగ్ తర్వాత బయటకు వచ్చి విజయం సాధించినట్లు చెప్పుకున్నాడు. ఆయన చర్చలు జరిపి తెలంగాణకు ద్రోహం చేస్తే అది విజయం. ఇక గత 10 ఏళ్ల పాటు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు మేము ప్రయత్నిస్తే ద్రోహమా అని నిలదీశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గురువారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో మంత్రి ఉత్తమ్ ఎంపీలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి మీడియాతోటి చిట్చాట్ చేసిండు. కేసీఆర్ రొయ్యల పులుసు తిని ఏమన్నావు? 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ సర్కార్ కళ్ళు మూసుకోవడం వల్లే శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా ఏపీ రోజుకు 4.1 టీఎంసీలు బదులు 9.6 టీఎంసీలు మళ్ళీ ఎంచుకున్నదని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ల కాంగ్రెస్ హయాంలో రాయలసీమకు 728 టీఎంసీలు పోతే 2014 నుంచి 2023 వరకు కేసీఆర్ పాలనలో 1200 టీఎంసీలు తరలించుకుపోయారు. కేసీఆర్ తెలంగాణ ద్రోహి అనడానికి గణాంకాలు సరిపోవా అని ప్రశ్నించారు. ఇప్పుడు తాము టెలిమెట్రీలు ఏర్పాటు చేయించి శ్రీశైలం నీటి దోపిడీకి అడ్డుకట్ట వేయాలని భావిస్తుంటే అది తప్పెట్లా అవుతుందో చెప్పాలని చెప్పేసి ముఖ్యమంత్రి అడుగుతా ఉన్నాడు. తర్వాత లోకేష్తో కేటీఆర్ వెనుక భేటీ అయినట. భేటీ వెనుక మతలబేంది? నేను ఏపీ సీఎంతో అధికారికంగా చర్చలో పాల్గొంటే తప్పుపడుతున్న కేటీఆర్ అసలు రాష్ట్ర మంత్రి లోకేష్తో ఆయన చీకటి భేటీ ఎందుకు చేపట్టినట్టు అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్లో 3 సార్లు లోకేష్తో కేటీఆర్ భేటీ అనే విషయం వాస్తవం కాదా అని నిలదీశారు. అసలు లోకేష్తో కేటీఆర్ ఎందుకు భేటీ అయ్యారు? ఈ విషయంలో ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం మాకు లేదు. అయితే ఒక మంత్రితో భేటీ అవుతున్న విషయం కండ్ల ముందు వ్యక్తులే చెప్తున్నారు అని చెప్పేసి అక్కడ ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526.